అంటున్నా బాసే లేదంటున్నా గుండె చాటు ప్రేమాగదే ఈ ఊహ తెయ్యాలతో నా బాధ తీరేదిలా ఎవరైనా తెలపాలి మదిలోన మాటని జాజి మళ్ళీ తోటలోన ఊసులాడే గోరువంక. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టాలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తాను. ఇవాళ అయితే నిన్న అయితే హాలిడే ఇచ్చారు కదా. నిన్న హాలిడే ఇస్తే మా పిల్లలతో నేను వీడియో పెట్టినా, అది మీరు చూసిర్రు అనుకుంటానా. పిల్లలు ఇంట్లుంటే ఎట్లుంటుందో అనేది మీకు అయితే నిన్న వీడియోలో షేర్ చేసుకున్నా. అంతేకాకుండా నిన్న రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకున్నా. ఇక్కడైతే షర్ట్ చూపిస్తాను కదా, మా పెద్దోనికి మా చిన్నోనిది అయితే షర్ట్ బటన్ అయితే వేయింది. అది ఎప్పుడు చూడు వాళ్ళు పిన్నిస్ పెట్టుకొని స్కూల్కి పోతారు. అయితే ఇక పిన్నిస్ పెట్టుకుంటే ఎప్పుడు చూడు ఆ పిన్నిస్ అయితే మర్చిపోతారు, ఎక్కువ పెడతారు మర్చిపోతారు. అందుకని చెప్పి బటన్ కుడితే అది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే తొందర తీసుకొని బటన్ అయితే ఎక్స్ట్రా బటన్ ఉంటుంది కదా అదైతే తీసి కుట్టేసిన. ఇక పిల్లలకైతే స్కూల్ పంపుతానా, దించేసి రాస్తా అని చెప్పి వాళ్ళది దించే రావడానికి పోతానా. మా పిల్లలు ఇవాళ వర్షం పడుతుంది కదా మమ్మీ అద్దు ఎవరు రారు అన్నారు, కానీ నిన్ననే హాలిడే ఉంది కదా అని చెప్పి వాళ్ళైతే డ్రాప్ చేసి వచ్చిన. ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా కీర్ అయితే చేసిన, అది ఇచ్చేసిన. ఇంకా మా హస్బెండ్ కోసం, అంతేకాకుండా పిల్లలకు టిఫిన్ బాక్స్ అయితే కట్టలేదు. అందుకని చెప్పి ఈరోజు టిఫిన్ బాక్స్లో నేనైతే సింపుల్ మిల్ మేకర్తో కర్రీ ఎత్తాను. ఇక్కడైతే నేను పచ్చ పెసరపప్పు అయితే రాత్రంతా నానబెట్టుకున్నా. నానబెట్టి పొద్దున్న లేచిన తర్వాత మిక్సీ పట్టేస్తానా. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేదనుకుంటే అల్లం వెల్లుల్లి సపరేట్ వేసుకోండి, ఎందుకంటే వెదర్ మంచిగా ఉంటలేదు కాబట్టి. ఇక్కడైతే నేను అల్లం వేసుకున్న, వెల్లుల్లి లేదని చెప్పి దాంతోపాటు పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పచ్చ పెసరపప్పు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుందాము. మస్తు టేస్టీగా ఉంటుంది. షాలో ఫ్రై చేస్తానా, ఎక్కువ ఫ్రై అయితే ఎత్తలేను, అంటే డీప్ ఫ్రై చేస్తలేను. మీకు ఇష్టం ఉంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే షాలో ఫ్రై చేస్తాను. కానీ దీంతో పాటు టమాటా పుదీనా చట్నీ చేస్తానా. కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే, రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అంతేకాకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ కూడా ఇవ్వండి. ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ నేను పన్నీర్ అయితే తురుముకొని వేసుకున్నా. మస్తు టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు పన్నీర్ కూడా యాడ్ చేయండి. పన్నీర్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఇక్కడైతే పన్నీర్ ఉన్నది, అందుకే చెప్పి నేను ఒక పన్నీర్ అయితే యాడ్ చేసిన. దాంతోపాటు శనగపప్పు కాదు శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటానా. వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటానా. సరిపడ ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కరివేపాకు మాత్రమే వేసుకుంటానా. సింపుల్గానే ఉంటుంది, కానీ టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే పల్లీలు, ఫ్రై చేసిన పల్లీలు, నువ్వులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. నేనైతే ఇవాళ ఏమి యాడ్ చేస్తలేను. గిట్లయితున్నది. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మన నీళ్ళ తడివి ఏం పెట్టుకోవద్దు. ఉన్న వాటితోనే మనకైతే సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం పల్చగా అనిపిస్తే కొద్దిగా శనగపిండి వేసుకోండి, కొద్దిగా పన్నీర్ వేసుకోండి. ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోండి. ఆ తర్వాత నేను చిన్న చిన్నగా వడల్లాగా చేసేసుకొని షాలో ఫ్రై చేసుకుంటాను. దీంతోపాటు టమాటా పుదీనా చట్నీ సర్వ్ చేసి ఇచ్చేస్తా. మస్తు టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే మీరు thumbnail చదివారు కదా, మనము మన మన ఇష్టాలు, మనం కావాలనుకున్నయి, మనం మిస్ అయినయి, అలాంటివి అన్నీ కూడా మనం ఎదుటోళ్ళ మీద రుద్దద్దు. కొంతమంది ఉంటారు ఖచ్చితంగా మనం ఏం కావాలి, ఇప్పుడు నేను డాక్టర్ కావాలనుకున్నా, నేను డాక్టర్ కాలేదన్న ఫీలింగ్లు ఉన్నాయి కదా, ఆ డాక్టర్ కాలేదు అన్న ఫీలింగ్ను మన పిల్లల మీద రుద్దుతాం. అదేవిధంగా నేను ఇంజనీర్ కావాలనుకున్నా, ఆ ఇంజనీర్ కాలేదు కదా, మిస్ అయిపోయినాం కదా, మా తల్లిదండ్రులు చదివించలేదు కదా, అందుకే మా పిల్లలను చదివిపిస్తా ఇంజనీరింగ్ అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా, ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మనం ఇష్టపడ్డది మనం మిస్ అయినాం కాబట్టి ఎదుటోళ్ళ మీద వాళ్ళతోని జయించుకొని తృప్తి పడదాం అనుకుంటారు. కానీ ఇది మాత్రం రాంగ్. అయితే దీని గురించి ఒక స్టోరీ చెప్తా. ఇలాంటివి మనమైతే అవాయిడ్ చేయాలి. అంతేకాదు పిల్లలకు ఏది ఇష్టం ఉన్నదో, ఏం చేయాలనుకుంటారో అదే చేపియాలి. ఎందుకంటే మా పెద్దోడు వాడు చదువులా ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు మస్తు చదివేటోడు. వాడి చదువుని చూసి, వాడు ఫస్ట్ క్లాస్ దాకా చదివేది చూసి మా మా ఇంట్లో అందరూ కూడా నా లెక్కనే చదువుతాండు అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేసారు. తర్వాత వాడు సెకండ్ క్లాస్కి వచ్చిండో లేదో, కరోనా వచ్చిందో లేదో, వాడిని మొత్తం గ్రాఫ్ అంతా డౌన్ వచ్చేసి ఇప్పుడు బి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా వస్తాడు. వాని మీద హోప్ పెట్టుకున్నా, అంటే నేను పెట్టుకోలేదు,
ఎదుటోళ్ళు పెట్టుకున్నారు. మా నానమ్మ వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ పెద్దనాన్నలు, వాళ్ళ నాన్న ఇలా ఇట్లా పెట్టుకున్నారు. కానీ వాడేమైంది పెద్ద పెరుగుతాంటే వాని గ్రాఫ్ అనేది కిందకొచ్చింది. ఇప్పుడు నేను వాడిని బలవంతంగా చదివిపించినా కూడా వాడు ఎంత చదవాలో గంతే చదువుతాండు. నేను ఏ గ్రేడ్ రావాలని నేను కోరుకుంటాను. కానీ వాడు సి గ్రేడ్, బి గ్రేడ్ తెచ్చుకుంటాండు. అంటే అట్లయిపోయిందన్నట్టు. మనది ఎప్పుడు ఎట్లుంటదో ఎవరికీ తెలవదు. కాబట్టి మన ఇష్టాలను ఎదుటోళ్ళ మీద రుద్దద్దు. ఇప్పుడైతే నేను వాడు ఏం చేయాలనుకున్నారో గదే చేపియాలే. అయితే దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ నేను మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినా. నేనైతే మంచిగా వడలైతే మంచిగా క్రిస్పీగా వచ్చేసినాయి. గిట్ల కొద్ది కొద్దిగా నెయ్యి గాని, బటర్ గాని యేసుకుంటా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇక్కడైతే నేను మిల్ మేకర్ కర్రీ చేత్తానా. సింపుల్‌గానే చేత్తానా. ఇక్కడైతే ఇంతకుముందు మీకైతే వేడి నీళ్ళు చూపించిన కదా! వేడి నీళ్ళైతే మంచిగా వేడైన తర్వాత అందులో నేను మిల్ మేకర్ యేసుకొని ఒక 5-10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నా. అంతలోపు మనమైతే ఈ రెసిపీలకైతే పోదాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టిన. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే యేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు దాంతో పాటు కసూరి మేతి. కసూరి మేతి ఎప్పుడు వాడండి. అన్ని రెసిపీస్‌లో వాడండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో థైరాయిడ్, షుగర్ ఇవన్నీ వత్తాన్నాయి కాబట్టి మనం రోజు కసూరి మేతి పచ్చిది కొనుక్కొని మెంతి కూర వండుకోవడం కష్టం కాబట్టి కసూరి మేతి అనేది రోజు అన్ని వెజిటబుల్స్ చికెను, మటన్ అన్నిట్లో కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్‌గా ఉంటది, టేస్టీగా ఉంటది, హెల్త్‌కి కూడా మంచిది. ఇక్కడైతే కస్తూరి మేతి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒకటి సన్నగా గడిగేసుకున్న పచ్చిమిర్చి, ఒకటి సన్నగా గడిగేసుకున్న ఉల్లిపాయలు. ఇవి 2 యేసుకొని, ఉప్పేసుకొని మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అయితే నేనొక స్టోరీ చదివిన. ఆ స్టోరీ నాకైతే మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే కొన్ని స్టోరీలు మనకు మనసులో ఉండిపోతాయి. ఎవరికైనా జెప్పాలనిపిత్తది. ఎందుకంటే అందులో నీతి ఉంటది గాబట్టి. నీతి లేని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అసలు అర్థమే ఉండది. ఏదో కాలక్షేపం కోసం, హ్యాపీ కోసము, కొంచెం టైమ్ పాస్ కోసం చదివే కొన్ని స్టోరీస్ ఉంటాయి. అలాంటి స్టోరీలు మనం ఇంటాం గానీ, మన మనసులో పెట్టుకుంటాం. ఎవరికి షేర్ చేసుకోవాలని అంత అనిపియది. ఇది మాత్రం మంచి మోరల్ స్టోరీ. ఖచ్చితంగా నచ్చుతది. ఇక్కడైతే వడలైతే రెడీ అయిపోయినాయి. హెల్తీ పన్నీర్ పచ్చ పెసరపప్పుతోని నేను వడలైతే ఏషిన. దాంతో పాటు టమాటా, పుదీనా చట్నీ, కొద్దిగా పాస్తా మసాలా పౌడరు నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. వితిన్ 5-10 నిమిషాల్లో అయిపోయింది. ఎక్కువ హడావిడి చేయాల్సిన అవసరం లేదు. నానబెట్టి రుబ్బాల్సిన అవసరం అయితే కూడా లేదు. అంత సింపుల్‌గా ఉంటది. కానీ పిల్లలకు కూడా చల్లారిన తర్వాత కూడా టేస్టీగా ఉంటది. ఇక్కడైతే ఆహ్, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకుంటానా. దాని తర్వాత మంచిగా ఒక ఒక కప్పు పెరుగైతే యేసుకుంటాను. ఆ పెరుగును మంచిగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా క్రీమీ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులో యాడ్ చేసుకుందాం. మీరైతే నా మాటలు ఇనుకుంటా, వీడియో చూసుకుంటా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇక్కడైతే నేను పెరుగేసుకుంటానా. పెరుగులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, సరిపడా ఉప్పు అన్నీ యేసుకొని మంచిగా ఆయిల్ మీదికొచ్చే వరకు మంచిగా లో ఫ్లేమ్ మీద 2-5 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్ మీదికొచ్చిన తర్వాత మిల్ మేకర్ అయితే యేసుకుందాం. అయితే నేను ఒక స్టోరీ బుక్ చదివిన. నిన్న టైమ్ పాస్‌గా పిల్లలకి చదివిపిత్తా అంటే ఇంట్లోనే ఉన్నా గదా! అని చెప్పి ఒక బుక్ అయితే తీసుకున్న. బా రోజులైంది. ఆ బుక్ ఎప్పుడో ఒక్కసారి చదువుతా. అయితే సడెన్‌గా నేను ఆ బుక్ చూసి చదివేలోపు నాకైతే ఈ స్టోరీ నచ్చింది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అయితే ఇక్కడైతే పసుపు, కారం, జీలకర్ర అవన్నీ గూడా యేసుకుంటానా. మీరు చూసుకుంటే నా మాటలినండి. అయితే మనము కథలు చెప్పేటప్పుడు, ఎవరికైనా స్టోరీలు చెప్పేటప్పుడు చిన్నప్పుడైతే మనమైతే పుస్తకాలు అవి చదివిందే లేదు. అమ్మలు, అమ్మమ్మలు చెప్పిన స్టోరీలనే మన పిల్లలకు, మనకు చెప్పేటోళ్ళు. అప్పుడు ఇల్లులు అంటే వాళ్ళు అప్పుడు టీవీ లేకుంటే మంచిగా అనిపించేది. ఏవైనా స్టోరీలు ఉంటే చెప్పుకునేటోళ్ళం. గట్లనే ఈ స్టోరీ గూడా. అయితే అనగనగా ఒక ఊరిల, ఆ ఊర్ల ఒక తల్లి, ఒక కొడుకు ఉండేటోడు. ఆ తల్లి భర్త చిన్నప్పుడు చనిపోయిండు. కొడుకు చిన్నగున్నప్పుడే. ఆమె ఇగ కష్టపడి అవి ఇవి జేసి, ఇంటి పని, వంట పని అవి ఇవి జేసి ఆ కొడుకునైతే చదివిపిచ్చేది. ఇగ మనమే చదువుకోలేదు. నా భర్త చదువుకోలేదు. నేను చదువుకోలేదు కాబట్టి నా కొడుకుని చదివిపిత్తే వాడు పెద్దగయిన తర్వాత వాడు మంచి పొజిషన్‌లో ఉంటాడు అన్నట్టుగా ఏ తల్లైనా ఆలోచిస్తది, ఆశిస్తది. కాబట్టి ఆ తల్లి గూడా సేమ్ గట్లనే కష్టపడిన పైసలు ఎంతొచ్చినా గూడా ఆళ్ళ కొడుక్కు మంచిగా చదివిపిచ్చేది. కానీ ఆ కొడుక్కు చదువనేది అబ్బ పట్టేది గాదు. అంటే చదువంటే ఇష్టం ఉండేది గాదు. చదివిపిచ్చినా గూడా నేను చదువుకోను అని చెప్పి మారం చేసేటోడు. కానీ సంజాయించేది అమ్మ. లేదు బిడ్డ మా నాన్న చదువుకోలేదు, నేను చదువుకోలేదు. రేపటి రోజున నీకు కష్టమైతది. చదువుకోవాలి బిడ్డ అని చెప్పి ఎంత చెప్పినా గూడా మైండ్‌కి ఎక్కేది గాదు. అమ్మ చెప్పిన మాటకైతే అసలు కాదనేటోడు గాదు. ఖచ్చితంగా అమ్మ చెప్పినట్టు చేసేటోడు. కానీ ఎంత చదివినా గూడా అది మైండ్‌కి ఎక్కకపోయేసరికి ఇగ ఆయన వల్ల గాక ఒకరోజు నేనైతే చదువుకోనమ్మా నా వల్ల అయితలేదు. ఇంకేదన్నా పని నేర్చుకుంటా అని వాళ్ళ అమ్మతోనైతే చెప్తాడు. ఇక్కడైతే మంచిగా నేను మసాలాలన్నీ యేసుకున్నా. మంచిగా ఉడుకుతాంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఆయిల్ మీదకొచ్చిన తర్వాత మనమైతే ఆహ్, నానబెట్టుకున్న మీల్ మేకర్లున్నాయి గదా! అవి గూడా ఇందులో యేసుకుందాం.
ఇగ ఆళ్ళమ్మయితే, "లేదు బిడ్డ నువ్వు చదువుకోవాలే. కష్టపడి చదువుతేనే గదా! మంచిగా ముందు రోజుల్లో మంచిగా బతుకుతావని" ఎన్ని చెప్పినా, ఎన్ని సంజాయించినా, అవసరమైతే అన్నం తినకుండా ఉండైనా, మారం చేసైనా గూడా వాళ్ళ అమ్మ చెప్పిన మాటను మాత్రం అస్సలు ఇనేటోడు గాదు. అంటే మిగతా మాటలు ఇనేటోడు గానీ, చదువనేది అబ్బ పట్టకపోయేసరికి, ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయేసరికి, ఆళ్ళమ్మ మాటకైతే జవదాటి చెప్పేది ఇనేటోడు గాదు. చెప్పినట్టు ఇనేటోడు గాదు. ఇక్కడైతే నేను మిల్ మేకర్ ఏసుకున్న. సరిపడా ఉప్పు, కారాలు మళ్ళేసుకోండి. ఏసుకున్న తర్వాత ఇండ్ల మనము నీళ్ళు యాడ్ జేసుకోవాలి గాబట్టి, కొద్దిసేపు ఉడకబెట్టుకుంటాం గదా! మసాలాలన్నీ గూడా ఉడకాలి గాబట్టి, అయితే వేడి నీళ్ళు మాత్రమే ఏసుకోండి. చల్లటి నీళ్ళు మాత్రం ఏసుకోకండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టిన తర్వాత, మనం వేడి నీళ్ళేసుకొని మంచిగా ఆయిల్ మీదికొచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుందాం. మంచిగా ఉడికిపోతది. ఆయిల్ మీదికొచ్చిన తర్వాత మీరు గరం మసాలా, కొత్తిమీరతోని గార్నిష్ చేస్తే మనకైతే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతది. ఇగ లాస్ట్‌కి వాళ్ళ అమ్మయితే ఇగ సరే కొడుక్కి ఏది ఇష్టం ఉన్నదో గదే జేపిత్తా అని జెప్పి, ఇగ ఆళ్ళ అమ్మయితే సరే నీకేది ఇష్టమో, ఏది నేర్చుకుంటా అనుకుంటాన్నావో అక్కడికే పోయి నేర్చుకో అని జెప్పి వాళ్ళ అమ్మయితే చెప్తది. తర్వాత ఆయనకి ఏది ఇష్టమో అందులోకి పోయి మంచిగా నేర్చుకుంటాడు. అందులో ఒక మంచి పేరు తెచ్చుకుంటాడు. మంచి పొజిషన్‌లో గూడా నిలబడతాడు. మంచిగా సంపాదిస్తాడు. మంచిగా అమ్మని మంచిగా చూసుకుంటాడు. ఒక మంచిగా ఇల్లు తీసుకుంటాడు. మంచి పొజిషన్‌లో కూసోబెడతాడు. వాళ్ళ అమ్మని బంగారం లెక్క చూసుకుంటాడు. అయితే ఒకరోజు ఆళ్ళ ఊర్ల ఒక పెద్ద మనిషయితే ఒక అంటే ఆయన చేసేదేందంటే ఫర్నిచర్ పని. ఆ ఫర్నిచర్ పని కోసం ఒక పెద్ద ఆహ్, ధనికుడు అంటే పైసలున్నతను ఒకతనచ్చి నాకు ఈ బెడ్ చేయించాలే అని చెప్పేసరికి, సరే చేసిస్తా అని చెప్పి ఎంతయితదని చెప్తే, ఇంత అయితదని చెప్పేసరికి, సరే నీ పని మంచిగుంటే నీకు ఇంకెక్కువిత్తా అని చెప్తాడు. చెప్పగానే సరే అని చెప్పి ఆయన మంచిగా పని చేస్తాడు. మంచిగా డబ్బులు కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన పనితనం చూసి అతనికైతే, నీకు మంచి పని నేను పల్లెటూరులో కాదు పట్నంలో ఇప్పిస్తా. నీకు మంచి పైసలొస్తాయి. నువ్వు మంచిగా బతకచ్చు. అంతేగాకుండా మా అమ్మాయిని గూడా నీకిస్తా. పెళ్లి చేస్తా. మీ మమ్మీని అడుగు అని జెప్పి, మీ అమ్మని అడుగు అని జెప్పి అంటాడు. అనగానే సరే మరిగ కష్టపడకు నేను కష్టపడ్డ దానికి ఫలితమే దక్కింది. ఎందుకంటే ఇప్పుడు నేను పల్లెటూరులో గాకుండా పట్నంలో పోయి బతకచ్చు. అంతేగాకుండా మంచిగా పైసలున్న ఇంట్ల అమ్మాయినైతే పెళ్లి చేసుకోవచ్చు. అటు నుంచి పైసలు, ఇటు నుంచి పైసలొత్తాయి. అమ్మని చూసుకోవచ్చు. నేను గూడా మంచిగా బతకచ్చు అని జెప్పి అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయిని చూసిన తర్వాత అతనికైతే అస్సలు నచ్చది. ఎందుకంటే ఆళ్ళ అమ్మాయి ఫోటోని చూపిత్తే ఆళ్ళ అమ్మాయి మాత్రం అందవికారంగా, లావుగా, చూడ్డానికి వికారంగా ఉండేది. అయితే వాళ్ళ అమ్మకైతే చూపిత్తాడు. అమ్మ గిది స్టోరీ జరిగింది. ఇక్కడ నాకైతే పని చు చేసిన దగ్గర ఇట్లా చెప్పిండు. మనం అక్కడ పోయి పల్లెటూరులో కాదు పట్టణంలో బతుకుతే ఆ అమ్మాయిని చేసుకుంటే ఇట్లుంటదని చెప్పి మొత్తం స్టోరీ చెప్తాడు. ఇక్కడైతే మసాలా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక పిల్లలు స్కూలుకి పోయిన తర్వాత ఇంటి పని, వంట పని అవన్నీ చేసుకుంటా మీతో మాట్లాడుతా ఉంటా. ఖచ్చితంగా వీడియో చూసుకుంటా, నా మాటలు వినుకుంటా సపోర్ట్ చేస్తారనుకుంటాను. లాస్ట్‌లో గరం మసాలా, కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేయండి. అయితే ఇగ ఆళ్ళమ్మకి జెప్తే ఆళ్ళమ్మ ఆ అమ్మాయి ఫోటో జూసిన తర్వాత అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆమెకు గూడా కోడలు ఎట్లా రావాలి? ఎటువంటి కోడలుండాలి? ఎట్లుండాలి? అందంగుండాలనా? అవన్నీ కొన్నైతే ఉంటాయి గదా! ప్రతి ఒక్క ఆడపిల్లకు కోడలు ఎట్లా రావాలే? ఎట్లుండాలే? అంటే అచ్చ కోడలు మంచిగుండాలే, పైసలు తీసుకురాకపోయినా అందంగుండాలే, ఈడు జోడుండాలే జెప్పి ఏ తల్లైనా కోరుకుంటది. అయితే ఆ అమ్మాయిని చూసి ఆమెకు నచ్చలేదు. సరే అని చెప్పి వాళ్ళ అమ్మ జెప్పినట్టుగా ఆ అమ్మాయినైతే చేసుకో అని జెప్తాడు. అంత లోపలే ఒక 2, 3 నెలల తర్వాత ఒక సంబంధమైతే వస్తది. ఆ అమ్మాయి మంచిగుంటది. సదువుకోలేదు. కానీ సదువుకోలేదు. దాంతో పాటు పైసలు లేనోళ్ళు అంటే పేదవాళ్ళన్నట్టు. ఈళ్ళకి పైసలున్నాయి గదా! ఇంత ఆస్తెందుకు మనకు అన్నట్టుగానే ఈమె గూడా వాళ్ళ అమ్మ గూడా అంతగా పట్టించుకోదు. అందంగున్నది, ఈడు జోడున్నదని జెప్పి పెళ్లయితే చేత్తది. పెళ్లి చేసిన తర్వాత ఆమె పేదదే గావచ్చు ఆ అమ్మాయి. కానీ మస్తు తెలివైనది. ఎందుకంటే పెళ్లి చేసిన తర్వాత ఆళ్ళ భర్తను ఎట్లా మార్చుతదంటే నిజంగా ఇప్పుడున్న జనరేషన్‌లో అయినా గూడా భర్తకు కొంచెం తెలివి తక్కువనే ఉంటది. పెళ్ళైన తర్వాతనే భర్తకు తెలివితేటలు పెరుగుతాయి. అంతేగాకుండా భార్య చెప్పడం వల్లనే వాళ్ళు మంచి పొజిషన్‌లో నిలబడతారు. అంటే సంపాదించే సంపాదనను ఎట్లా పొదుపు జేయాలి, ఎట్లా ఎనికేసుకోవాలి, ఎన్ని ఖర్చులు జేయాలి, ఎన్ని దాసిపెట్టుకోవాలి అనేది మొత్తం చెప్పేది కూడా తల్లిదండ్రులు గాదు. కట్టుకున్న భార్యనే. ఎందుకంటే మంచి భార్య దొరికితే లైఫ్ అంతా మంచిగుంటది. ఇగ మనం తల్లిదండ్రులను దూరం జేయాలే, అమ్మానాన్నలను దూరం జేయాలే, మనమే బతకాలి అని జెప్పి కొంతమంది లేడీస్ ఉంటారు. అలాంటోళ్ళ వల్ల అమ్మనాన్నలు పాపం భర్తకు అమ్మనాన్నలు దూరమైపోతారు. వాళ్ళ లైఫ్ ఇటు గాకుండా అయిపోతది. ఈ అమ్మాయయితే వాళ్ళ హస్బెండ్‌కు బాగా తెలివితేటలున్నాయి. కాబట్టి నువ్వు ఇంత తెలివితేటలున్నాయి. నువ్వు చదువుకోకపోయినా మస్తు తెలివితేటలున్నాయి. నువ్వు పట్నం పోయి బతికితే నీకు మస్తు సాలరీ వస్తది. మంచిగా బతకచ్చు. మంచి పెద్ద బిల్డింగ్‌లో బతకచ్చు. ఇంత చిన్న గుడిసెలో బతుకుడేందని చెప్పి ఆమైతే రోజు చెప్తూనే ఉంటది. ఎంత చెప్పినా గూడా ఆయనకైతే నచ్చేది గాదు. ఎందుకంటే ఆళ్ళ అమ్మ చెప్పే అదయిపోయింది. ఆయనకిష్టం లేని పనైతే జేయడన్న విషయం ఆళ్ళ అమ్మకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కట్టుకున్న భార్య చెప్తే ఎందుకు చేత్తడు? చెయ్యడు గదా! ఇక ఆమెతో ఎన్ని చెప్పినా గూడా అస్సలు వినేటోడు గాదు. ఒకరోజు వాళ్ళ అత్తతోనైతే చెప్తది. ఆళ్ళ అత్త అడుగుతది. "ఏంది నువ్వు మా కొడుకుని మంచిగా చూసుకుంటలేవాట, సతాయిస్తానవాట, ఏంది అసలు మీ ఇద్దరికి మధ్య" అని చెప్పి అత్తయితే అడుగుతది. అడగగానే
ఉన్న విషయం మొత్తం చెప్తది. లేదత్తమ్మ ఇట్లా జరిగింది, అట్లా జరిగింది. అందుకే మేము పట్నమే బతుకుతాం. మీరు గూడా రండి మాతో పాటు అక్కడే ఉందాం. మంచిగా సంపాదించొచ్చు అని జెప్పి కోడలు జెప్తే, సరే మరి మీరిద్దరైతే పోండి. మీరిద్దరు పోయిన తర్వాత నేను టైం జూసుకొని అస్తా. ఎందుకంటే ఇక్కడ ఇల్లున్నది గాబట్టి, ఇక్కడ ఇంటి పనులు, వంట పనులు అవన్నీ ఉంటాయి గాబట్టి, నేను అది జూసుకొని అత్తా అని జెప్పి, ఇగ ఆమె మీరైతే పోండి అని జెప్పి చెప్తది. ఇంక పట్నం అయిన తర్వాత మనకి తెలిసినోళ్ళు ఎవరుండరు. అక్కడ పని కోసం వెతకాలే, ఇల్లు వెతకాలి అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ గూడా ఈ అబ్బాయి ఏందంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగిండు. కష్టము, సుఖము అవన్నీ ఏమున్నా వాళ్ళ అమ్మ చూసుకునేది. ఆయన పనేందంటే నేర్చుకున్నాడు గంతే. బయట ప్రపంచం తెలవది. ఇగ రెంట్ కోసం పోతే రెంట్ వెతికితే దొరకలేదు. అట్లా మెల్లమెల్లగా వెతికేసరికి ఒక ఇల్లయితే దొరికింది. అక్కడైతే ఉన్నారు. పని గూడా వెతికిండు. పని గూడా దొరికింది. అంత మంచిగనే ఉన్నది. కానీ ఆయనకు మనసులో ఒకటే బెంగ. వాళ్ళ అమ్మని వదిలొచ్చినా, వాళ్ళ ఊరిని వదిలొచ్చినా, అక్కడున్న వాతావరణాన్ని వదిలొచ్చినా అన్న ఒక మనసులో అయితే బెంగ పెట్టుకున్నాడు. ఇగ భార్యతోని ఉంటాండు గానీ, మనసులో అయితే మొత్తం మనసంతా వాళ్ళ ఊర్లోనే ఉన్నది. ఇగ అట్లా బెంగ పెట్టుకొని ఒకరోజు జరమైతే బాగా వచ్చింది. జరం వచ్చిన తర్వాత తనని పిలిపించి గోళీలు, ఇంజెక్షన్ ఏయించినా గూడా ఒక 2, 3 రోజులు తగ్గిపోతది. నార్మల్ జరమే అని చెప్పి చెప్తాడు డాక్టరు. సరే అని చెప్పి ఆ గోళీలేసుకుంటాడు. ఎన్నేసుకున్నా, ఎన్నేసినా అసలు జరం అనేది దగ్గరే దగ్గది. ఇగ లాస్ట్‌కి వాళ్ళ అత్తమ్మకైతే ఫోను చేసి, "గిట్ల అయింది మీ కొడుక్కు మీరు రండి అత్తమ్మ" అని చెప్పుడుతోనే ఆమె అయితే అత్తది. అచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని చూడగానే సగం హ్యాపీ అయిపోతాడన్నట్టు. అంటే ఎప్పుడు గాని మనకెవరైతే ఇష్టపడతారో మనకు జ్వరం గూడా వాళ్ళ పక్కన కూసోనుంటే జ్వరం గూడా తగ్గిపోతది. అంత ప్రేమ అనేది అంత పవర్ అన్నట్టు. ఆ తల్లి ప్రేమే గాని, ఎవరి ప్రేమే గాని. ఇగ ఆళ్ళ అమ్మొచ్చుడుతోనే కొంచెం యాక్టివ్ అయిండు గానీ మొత్తం కోలుకోలేదు. ఇగ డాక్టర్ అయితే నూనె వస్తువులు తినొద్దు, నువ్వు ఇలాంటి వస్తువులు తినొద్దు, అలాంటి వస్తువులు తినొద్దని చెప్పి డాక్టర్ చెప్తారు గదా! అవన్నయితే చెప్పిండు. ఇగ ఆమె చెప్పినట్టే ఏషేది. ఎన్ని ఏసినా కూడా తగ్గలే. ఇగ ఆళ్ళ అమ్మొచ్చిన తర్వాత వాళ్ళ కొడుక్కేవి ఇష్టం ఉన్నదో అవే జేసి వండేది. ఆళ్ళు జరం ఉందన్న విషయం తెలిసి గూడా ఆళ్ళ అమ్మ గారెలు, బూరెలు అవన్నీ గూడా వాళ్ళ కొడుక్కంటే బాగా ఇష్టం. కాబట్టి ఎందుకంటే ఇగ పల్లెటూరు నుంచి పట్నంకొచ్చిన తర్వాత ఆయన తినాల్సిన అన్నీ గూడా వాళ్ళ అమ్మ చేసే తిండి అంతా గూడా మర్చిపోయిండు. అవన్నీ గూడా బెంగ పెట్టుకున్నాడు వాటి మీద. అవి తినే తిండి మీద గాని, వాతావరణం మీదే గాని, వాళ్ళ అమ్మ మీదే గాని అన్నీ గూడా బెంగ పెట్టుకున్నాడు. ఇగ ఆళ్ళ అమ్మొచ్చిన తర్వాత ఆళ్ళ కొడుకు గురించి తెలుసు గదా! ఇగ కొడుక్కేమిష్టమో అవన్నీ జేషింది. కోడలో అద్దనుడు. ఇగ అటు ఇటు జేషి అన్నీ గూడా తినేషిండు. ఇగ ఆళ్ళ కోడలు ఎంత మొత్తుకున్నా ఇనలేదు. తిన్న తర్వాత పొద్దున తినడో లేదో మధ్యాహ్నం వరకు మంచిగా అయిపోయిండు. ఆరోగ్యంగా అయిపోయిండు. యాక్టివ్‌గా అయిపోయిండు. ఇగ అంటే డాక్టర్ చెప్పిన మాటలు వేస్ట్ అయిపోయినాయి. గోళీలేసినయి వేస్ట్ అయిపోయినాయి. తల్లొచ్చి మంచిగా ఫుడ్ పెట్టి తల్లి పక్కనుండగానే ఆయనకి జరం, గిరం అంతా ఎళ్ళిపోయింది. ఇగ వాళ్ళ అత్తమ్మతోని ఈళ్ళ కోడలైతే అన్నది, "గన్నిగానం గోళీలేసినా, గన్ని ఏసినా గూడా తగ్గలేదు. అట్లనే ఉండే. ఇప్పుడు మీరచ్చి తినిపిచ్చిండ్రో లేదో, మీరచ్చిర్రో లేదో తగ్గిపోయింది ఏందత్తమ్మ" అని చెప్పుడుతోనే, "వాడి గురించి నాకు తెలుసు. నా కొడుకు గదా! వాడికి ఇష్టం లేని పని ఏది జేయడు. వానికిష్టం ఉన్న పనే జేత్తడు. నువ్వు బలవంతంగా తీసుకొనచ్చినావు గానీ, వాడు ఏం జేత్తడన్న విషయం నాకు తెలుసు. నా మీద బెంగ, వాడికి ఇష్టం లేని ప్లేస్‌కొచ్చేసరికి వాడైతే బెంగ పెట్టుకున్నాడు. అందుకే ఇట్లున్నది. కాబట్టి మన ఇష్టాలను ఎదుటోళ్ళ మీద పెట్టొద్దు. వాళ్ళకేది ఇష్టమో అంటే ఎదుటోళ్ళకి ఏది ఇష్టమో గదే జేయడానికి మనం ఒప్పుకోవాలి. మనం కొంచెం సాయం గావాలి. అంతేగాని మన ఇష్టాలను ఎదుటోళ్ళ మీద పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని" చెప్పి అత్తమ్మ ఆళ్ళ కోడలతోని జెప్తది. ఇగ కోడలైతే గప్పుడు అర్థం జేసుకుంటది. గిట్లయితుంటది స్టోరీ. ఇది స్టోరే గావచ్చు. కానీ మన నిజ జీవితంలో గూడా మన ఇంట్లో ఎప్పుడు జరిగేదే ఇది. రోజు మనం ఈ మాటలు అంటనే ఉంటాం. కాబట్టి ఎప్పుడు గాని మన ఇష్టాలను మన ఎదుటోళ్ళ మీద మాత్రం రుద్దద్దు. వాళ్ళకేది ఇష్టమో గదే మనం ఇష్టంగా భావించాలే. గిట్లయితున్నది. ఇగ రేపటి వేళ కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నచ్చిందనుకుంటానా. అంతవరకు సెలవు. నమస్తే.